హాయ్ వసు. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద పేజ్ కి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మాట్లాడడానికి. ఓకే, అందులో ఏముంది. యాక్చువల్లీ బీబీఏ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను పాస్ట్ లో. చూసాను సిస్, బాగుంది. చాలా మంది చాలా డౌట్స్ అడిగారు అనమాట. అందులో కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని వియర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ నేను డైరెక్ట్ ఆన్సర్ చేయడం కన్నా ఒక బీబీఏ స్టూడెంట్ ఆన్సర్ చేస్తే ఇంకా అక్యురేట్ గా ఇంకా వాళ్ళకి క్లియర్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రోజు మనం ఈ వీడియో ప్లాన్ చేసాం అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ నుంచి అండ్ ఫాలోవర్స్ నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ని పిక్ చేసి ఈ రోజు నేను నిన్ను అడగాలనుకుంటున్నా. నువ్వు నీ పర్స్పెక్టివ్ ని నువ్వు చెప్పు, ఓకేనా? నా ఒపీనియన్ చెప్తా సిస్టర్, అడగండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రెసెంట్ మార్కెట్ లో బీబీఏకి స్కోప్ ఉందా? ఉంది సిస్, 100% స్కోప్ అయితే ఉంది. కాకపోతే మనం ట్రై చేయాలి, మన లెవెల్ బెస్ట్ ట్రై చేయాలి. అంటే స్కోప్ అయితే చాలా ఉంది. డిమాండ్ మంచిగా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఎత్తుక్కోగలగాలి, అప్పుడైతే స్కోప్ మంచిగా ఉంది సిస్. లేదు అని అయితే అనుకోలేదు, మంచి స్కోప్ అయితే బాగుంది. ఆఫ్టర్ కోవిడ్ చాలా స్కోప్ అయితే ఉంది బీబీఏకి, కెరియర్ కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కోవిడ్ కి ముందు కన్నా కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ బీబీఏ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి? అసలు ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? ఎస్ సిస్టర్, ఇదైతే 100% కరెక్ట్. ఎందుకంటే కోవిడ్ టైంలో ఏమైందంటే చాలా మంది జాబ్స్ లూజ్ అవ్వడం కానీ, ఫైర్ అవ్వడం కానీ, ఇంకోటి ఏంటంటే 9 to 5 జాబ్ ఎవరు చేస్తారు ఎట్లా అనుకునే మైండ్ సెట్ కూడా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు బిజినెస్ అయితే మన టైమింగ్ బట్టి అండ్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. అండ్ అంతేకాకుండా కొంతమంది జాబ్ చేస్తూనే సైడ్ ఇన్కమ్ గా బిజినెస్ కూడా రన్ చేయాలనుకుంటారు. ఇలాంటివన్నీ మనం ఎంతైనా బిజినెస్ కోర్స్ చేసిన దానికి కొంచెం డైరెక్ట్ మనం ఎంటర్ అయ్యేదానికి బిజినెస్ లో కొంచెం తేడా ఉంటుంది కదా, డిఫరెన్స్ అయితే. అందుకని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ బిజినెస్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం ఈ బిజినెస్ కోర్స్ లో చేస్తే మంచిగా ఉంటుంది, మంచిగా నాలెడ్జ్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి అన్నట్టు ఆఫ్టర్ కోవిడ్ చాలా బాగా దీనికైతే స్కోప్ పెరిగింది సిస్టర్. ఓకే, మీరు బీబీఏ తీసుకోవడానికి రీజన్ ఏంటి? లైక్ మీకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా బీబీఏ బాగుంటుంది? నేనే రీసెర్చ్ చేసి అన్ని చూసుకున్న తర్వాతే జాయిన్ అయ్యాను సిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే మనం డైరెక్ట్ ఫీల్డ్ లోకి వెళ్తే మనకి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు అండ్ మా ఫ్యామిలీ సైడ్ ఎవరు బిజినెస్ చేసేవాళ్ళు లేరు అంటప్పుడు మనం డైరెక్ట్ ఎంటర్ అయితే నెక్స్ట్ వచ్చే స్ట్రగుల్స్ కానీ అవన్నీ తెలియవు కదా. అదే మనకి బీబీఏ చేస్తే ఈ కోర్స్ లో మనకి ప్రాక్టికల్ గా కూడా చూపిస్తారు ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయి, అసలు మనం ఫండింగ్ ఎలా చేయాలి. ఈవెన్ స్టార్ట్అప్లు కూడా ఇప్పుడు ఎంత క్రేజ్ పెరిగిందో తెలుసు. ఇట్లా స్టార్ట్అప్లు పెట్టుకోవాలన్నా కానీ బిజినెస్ ఈ బీబీఏ చేసి మనకి ఐడియా వస్తుంది. అండ్ అంతేకాకుండా హెచ్ఆర్ సైడ్ పోవచ్చు, మార్కెటింగ్ సైడ్ పోవచ్చు, ఫినాన్స్ సైడ్ పోవచ్చు, ఇంకా బిజినెస్ అనలిస్ట్ ఇలాంటివి ట్రెండింగ్ లో ఉన్నాయి కోర్సులు, డేటా సైంటిస్ట్ ఇలాంటివి. ఇవన్నీ కూడా నేను అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసిన తర్వాత బీబీఏ డిసైడ్ అయ్యాను. అందుకని బీబీఏ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బీబీఏ కాలేజెస్ లలో కూడా టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్ ఉంటాయి కదా, ఇందులో ఏ కాలేజెస్ అయితే బెస్ట్, అంటే డిఫరెన్స్ ఏముంటుంది అసలు? సిస్టర్ సేమ్ లైక్ ఇంజనీరింగ్ లాగా మనకు కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటాయి. టైర్ 1 అంటే బీ స్కూల్స్ సిస్టర్. బీ స్కూల్స్ లో అంటే మనకి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఐఐటిఎంస్ బిజినెస్ స్కూల్స్, కాకపోతే అక్కడ ఫీజు కూడా అట్లాగే ఉంటుంది. మనం సేమ్ లైక్ అబ్రాడ్ లో చేస్తే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. 1 year కి 20 lakhs 30 lakhs కూడా ఉంటుంది స్టార్టింగ్. కాకపోతే అక్కడ చేస్తే ఏమవుతుందంటే వన్స్ మనకి ప్యాకేజ్ కానిస్తే ఇంటర్వ్యూలు చాలా ఎక్కువ ఉంటుంది ప్యాకేజ్, స్టార్టింగ్ ఫ్రమ్ 40 lakhs ఇలాగైతే చాలా బాగుంటుంది. బీ స్కూల్స్లో చేస్తే బెస్టే, కాకపోతే అదే మనం మనీ చూసుకోవాలి. మనము ఇట్లా క్యాట్ రాస్తాము ఇట్లా అనుకుంటే కట్ ఆఫ్స్ ఉంటాయి, దానికి క్యాష్ని బట్టి ఉంటుంది, దానికి చాలా కష్టపడాల్సింది వస్తుంది. అంత ఈజీగా రాదు. క్యాట్ అయితే వస్తే లక్కే బై లక్, కానీ రాదు కదా. మనం డెఫినెట్గా బీ స్కూల్లో చేయాలనుకుంటే ఇంకా మనం ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని అయినా లేకపోతే మనం ఓన్ మనీ పెట్టుకొని అయినా 30 lakhs 40 lakhs అంటే మనం బయట బిజినెస్ కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే అదే మనం కొంచెం ఇంకా రిచ్ పీపుల్ అంటే తెలిసింది ఎట్లా వాళ్ళు చేరతారు బిజినెస్ స్కూల్లో, కానీ అక్కడ వేరేగా ఉంటుంది స్ట్రక్చర్ అంతా సూపర్గా ఉంటుంది. బిజినెస్ స్కూల్స్ అంటే వేరే లెవెల్, మనకి అబ్రాడ్ లెవెల్లో ఈక్వల్ అని చెప్తున్నారు చాలా మంది. అక్కడ చేసిన ఒకటి ఇక్కడ బీ స్కూల్స్ లో బిజినెస్ స్కూల్స్ లో అయితే ఇంకా బాగుంటుంది. మనకి వైజాగ్ లో కూడా ఉన్నాయి, ఆంధ్రాలో లేవనుకోబల్లే వైజాగ్ లో కూడా ఉన్నాయి కొన్ని బిజినెస్ స్కూల్స్, కాకపోతే మనం ప్రాపర్ గా రీసెర్చ్ చేయాలంటే. టైర్ 2 కాలేజెస్ అన్నారు కదా, ఇదేంటంటే కొంచెం మీడియం లెవెల్, లైక్ గీతం ఉంటాం కదా, అవి బీ స్కూల్స్ కాదు, అట్లని నార్మల్ కాలేజెస్ కూడా కాదు. ఇప్పుడు గీతం ఎంత పెద్ద యూనివర్సిటీ అందరికీ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకున్నాం. కాకపోతే దాంట్లో ఫీజెస్ ఎలా ఉంటాయి, లైక్ ఇయర్కి 2 lakhs 3 lakhs ఉంటాయి. మళ్ళీ దాంట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, స్టాక్ మార్కెటా లేకపోతే బిజినెస్ అనలిస్ట్ రోలా, మార్కెటింగ్ సైడా, ఫినాన్సా, ఇట్లా మనకి బీబీఏలోనే జనరల్గా అయితే ఎంబీఏలో ఉంటాయి స్పెషలైజేషన్స్. బట్ ఇక్కడ ఏంటంటే గీతం లైక్ కాలేజెస్లో బీబీఏ నుంచే మనకి అది స్టార్ట్ అయిపోద్ది అనమాట. కాకపోతే ఫీజు దానికి తగ్గట్టు ఉంటుంది, 2 lakhs అలాగా. ఇక్కడ జాబ్స్ అందరికి వస్తాయని చెప్పలేము, ఎందుకంటే కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళు వస్తారు,
ఎవరికైతే ఎయిమ్ ఉంటుందో, ఎవరైతే మంచిగా స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకైతే మంచి ప్యాకేజెస్ వస్తాయి. కాకపోతే మిగిలిన వాళ్ళందరూ ఇంకా బయట ఎత్తుక్కోవాల్సింది. టైర్ 3 అంటే మా కాలేజెస్. ఇదేంటంటే కొంచెం మీడియం లెవెల్, లోకల్ లెవెల్‌లో డిస్ట్రిక్ట్‌లో ఉంటాయి కదా కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఇవి వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫీజు చాలా తక్కువ ఉంటాయి. లైక్ 30,000, 40,000 లోనే అయిపోద్ది 1 ఇయర్. 1,00,000 అంటే కన్నా పర్ ఇయర్ 30,000 లేదంటే పర్ ఇయర్ సెమిస్టర్ కా? 30,000, 20,000 అంతే ఉంటది. ఓకే. అందులో బెస్ట్ కాలేజెస్ ఓకే. కూడా ఉంటాయి. అండ్ అన్ని కాలేజెస్ బాగుంటాయి అని చెప్పలేము. మనం చూసుకోవాలి. 1, 2 కాలేజెసే బావుంటాయి. ఇక్కడ మంచిగా మనకి స్కిల్స్ అన్నీ నేర్పిస్తారనమాట. యాక్టివిటీస్ గాని, బీబీఏకి ఏం కావాలి నేర్పిస్తారు. నేర్చుకొని మనం దీని కాలేజ్ మీదైతే ఆధారపడకూడదు. టైర్ 3 అంటే మనం బయట స్కిల్స్ నేర్చుకోవాలి. ఏది ట్రెండింగ్ ఉంది, బయట ఎట్లా ఉంది అని చెప్పి నేర్చుకొని మనం ఓన్‌గా ఎళ్ళాల్సుంటుంది. క్యాంపస్‌లో అయితే తక్కువుంటాయి మనకి. లైక్ 10,000, 20,000 హుహు. అని అంటారు. అదే ఎక్కువ అని అంటారు. అందుకని మనం బయట ఎతుక్కోవాల్సుంటుంది. అయితే బీబీఏ తర్వాత డైరెక్ట్ జాబ్‌కెళ్ళడం బెస్టా? లేదంటే ఎంబీఏ చేయడం ఆర్ ఫర్దర్ హైయర్ స్టడీస్‌కెళ్ళడం బెస్టా మీ ఒపీనియన్‌లో? ఒకవేళ మాది బీబీఏ అయిపోయి మేము నార్మల్‌గా జాబ్ చేస్తున్నాం. ఒక 20,000కో, 30,000కో అనుకుంటే గో ఫర్ లోకల్ కాలేజెస్ ఉంటాయి కదా! టైర్ 3 అక్కడ ఎంబీఏ చేయడం మేలే. ఎంబీఏ చేయడం అంటే డైలీ ఎళ్ళాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ లైక్ అంటారు కదా! ఓపెన్ యూనివర్సిటీ లాగా ఎగ్జామ్స్ రాసుకోవడం అది బెస్ట్. ఎందుకంటే ఇది నేను చాలా మంది విషయాల్లో చూసా. ఇట్లా తక్కువ సాలరీస్‌కి జాబ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక అప్పర్ పొజిషన్ కావాలనుకుంటారు కదా! ప్రమోషను. ఇప్పుడు క్యాషియర్‌గా పనిచేస్తున్నారు బ్యాంక్‌లో. మాకు మేనేజర్ పోస్ట్ కావాలనుకుంటారు. ఓన్లీ బీబీఏకి అయితే ఇచ్చేయరు కదా! నువ్వు ఎంబీఏ చేసి ఉండాలి. ఎంబీఏలో ఫినాన్స్ చేసి హ్మ్. ఉండాలి. అలాంటప్పుడు ఇది యూజ్ అవ్వద్దనమాట. అలాంటప్పుడు అది కూడా మనం హుహు. టైర్ 1, టైర్ 2లో చేరబడలే. ఎందుకంటే నువ్వు బీ స్కూల్స్‌లో లేదా టైర్ 2 కాలేజెస్ లాక్స్ పే చేసి నువ్వు డైలీ కాలేజ్‌కి ఎళ్ళకుండా జాబ్ చేస్తున్నావంటే అది వేస్ట్ కదా! అందులో వాళ్ళు ఎంత తక్కువ జాబ్ చేస్తున్నారంటే అంత అఫోర్డ్ చేయలేరనే కదా మీనింగు. అలాంటప్పుడు టైర్ 3 హ్మ్. కాలేజెస్‌లో హ్మ్. ఓపెన్ యూనివర్సిటీ రాసుకోవడం మేలు అని నేనైతే సజెస్ట్ చేస్తాను సిస్. ఓపెన్ యూనివర్సిటీ రాసుకోవడం ఒకేళ బెస్ట్ మాకు అంటావు. మంచి ప్యాకేజ్ గావాలి. బీబీఏ అయిపోయిన తర్వాత మాకింకా ఓపిక ఉంది చదువుకోవడానికి. అలానే మాకు మంచి ప్యాకేజ్ కావాలనుకుంటే ఎడ్యుకేషన్ లోనైనా పెట్టుకొని సరే బీ స్కూల్స్ గానీ, లేదా ఇట్లా టైర్ 2 కాలేజెస్ కానీ ఎళ్తే మనకి ఈజీగా 20,00,000, 30,00,000 ప్యాకేజ్ వస్తది. అండ్ మన సైడ్ మనం ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సుంటుంది. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ బీబీఏ తర్వాత డైరెక్ట్ జాబ్‌కెళ్ళిపోతారా? లేదంటే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారా? అదే నేను క్యాట్ అట్లా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. లేదా అబ్రాడ్‌లో మాస్టర్స్ అయినా అదే జస్ట్ ఎంబీఏ అయితే చేయాలి సిస్. ఎంబీఏ చేసినామంటే చేసినాం గాదు. అదే జాబ్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ ఎంబీఏ వరకే చేస్తే ఈ 2 ఇయర్స్ మనం గట్టిగా ఓపిక పట్టుకుంటే నెక్స్ట్ మంచి ప్యాకేజ్ జాబ్ వస్తది గదా! అప్పుడు లైఫ్ అంతా సెటిల్ అవునవును. అయ్యేటట్టు. ఆ తర్వాత జాబ్ చేసిన తర్వాత కొన్ని రోజులు బిజినెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండే కొంచెం నాలెడ్జ్‌తో అని ఐడియా. ఇప్పుడు నేను అడిగే క్వెషన్ అనేది బాగా రిపీటెడ్‌గా అడిగిన క్వెషన్ అన్నమాట. ఆ! ఓకే. ఏంటంటే ప్రెజెంట్ కాంట్రోవర్సీ అయితున్న టాపిక్. లైక్ హ్మ్. బీటెక్ కూడా బీబీఏ తీసుకోరాబోతున్నారు ఇంజినీరింగ్ కాలేజ్‌లో అని అంటున్నారు కదా! అప్పుడు బీబీఏ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయితే బెస్టా? ఆర్ యాజ్ యూజువల్ డిగ్రీ కాలేజ్‌లో జాయిన్ అయితే బెస్టా? అంటే ఇప్పుడు బీటెక్‌లో కూడా బీబీఏ తీసుకురాబోతున్నారు. సో, బీటెక్ కాలేజెస్‌లలో జాయిన్ అవ్వాలా? లేదు అంటే బీబీఏ కాలేజెస్‌లో జాయిన్ అవ్వాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఇది ఫేక్ ఇప్పటికి న్యూస్ ఒక అయితే ఇద్దరు గాదు సిస్. ముగ్గురు అడిగారు ఇట్లా. ఇది ఫేక్ న్యూస్ గాదు. ఎందుకంటే ఈవెన్ మా కాలేజెస్‌లో గూడా రీసెంట్‌గా చెప్పారనమాట. మనం మంచిగా అంటే మంచి యాక్టివిటీస్ చేయాలి, ఇంకా పెంచాలి. ఇట్లా బీటెక్‌లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. కొంచెం మన కాలేజ్ సైడ్ యాడ్స్ గాని, ఇట్లా మా టీచర్స్ గూడా అన్నారు. ఇదైతే రియలే సిస్టర్. కానీ నాకు తెలిసినంత వరకు హ్మ్. ఒకవేళ ఆ పొజిషన్‌లో నేనుంటే డిగ్రీలోనే చేరతా బీబీఏ. బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అవ్వను. ఎందుకంటే ఈ బీబీఏ అనేదేంటంటే దీనికి మరీ టెక్నికల్ స్కిల్స్ అయితే అవసరం లేదు. మరీ డైలీ కాలేజ్‌కి పోవాల్సినంత అవసరం అయితే ఉండదు. కాబట్టి నువ్వు బీటెక్ అంటే హ్మ్. ఏంటి ఇంకెట్లేదన్నా నీకు ఈవినింగ్ దాకా పెడతారు కాలేజు. జనరల్‌గా మాకు అవును. ఒక షిఫ్టే ఉంటది. లైక్ ఆఫ్టర్‌నూన్ దాకా కాలేజ్ లేకపోతే ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఇట్లాగా ఒక పూటే ఉంటదనమాట కాలేజు. ఇట్లా బీటెక్‌లో పెడితే హ్మ్. ఫుల్ డే ఉంటది. ఫుల్ డే అంటే కొంచెం లాగ్ అయిపోద్ది. మైండ్ అనేది ఇనబుద్ధి కాదు. కొంచెం టైమ్ పాస్‌కి పోవడానికే ఉంటది గానీ, ఇంకోటేంటంటే ఆ! ఎంతైనా మన డిగ్రీ కాలేజెస్‌లో ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా సిస్ వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు అవును. ఎక్విప్‌మెంట్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, మాకు పీపీటీస్ ఇలాంటివుంటాయి. పీపీటీ రూమ్స్ ఇలా స్పెషల్‌గా ఓన్లీ బీబీఏ వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు మా యూనిఫార్మ్ గూడా ఎట్లా ఉంటదంటే బ్లేజర్ ఉంటదనమాట ప్రొఫెషనల్‌గా. ఇట్లా మాకు కొంచెం హ్మ్. హ్మ్. అన్ని గ్రూపులతో పోల్చుకుంటే డిగ్రీలో బీబీఏ వాళ్ళని చాలా స్పెషల్‌గా చూస్తారనమాట. సేమ్ లైక్ అవును. ఆఫీసర్స్ లాగా హ్మ్. చూస్తున్నారంటే నీకు ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఎంతైనా తేడా ఉంటది గదా! కాపోతే మాకు హ్మ్. ఎన్వైర్న్‌మెంట్ అట్లా బీటెక్ గావాలి. బీటెక్ అంటే ఏదో ప్రెస్టీజ్ లాగా అనుకుంటారు గదా! రిలేటివ్స్‌లో చెప్పుకోవడానికి ప్రెస్టీజ్ గావాలి. లేకపోతే ఆ సరౌండింగ్స్‌లో ఇంజినీరింగ్ కాలేజ్‌లో మేము ఎంజాయ్ చేయాలనుకుంటే గో ఫర్ బీటెక్ లేదా డిగ్రీ కాలేజెసే మోస్ట్‌లీ నేనైతే సజెస్ట్ చేస్తా సిస్. ఓకే. ఒక బీబీఏ స్టూడెంట్‌కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? అంటే యాస్ ఎ బీబీఏ స్టూడెంట్ అతనికి ఇది మస్ట్ అండ్ షుడ్ స్కిల్స్ అన్నట్టు ఉంటాయి గదా! ఏంటి ఆ స్కిల్స్?
బీబీఏ ఒకటేంటంటే స్టూడెంట్ ఇక్కడ ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్ అనేది అస్సలు అవసరం లేదు. కోడింగ్ అనేది జీరో, అసలు అవసరమే లేదు బీబీఏకి. బీబీఏ స్కిల్స్ కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. నువ్వు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే నీకు మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి గదా! నెక్స్ట్ నెగోషియేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. లేదా కస్టమర్స్ బార్గెయిన్ ఇట్లా ఉంటాయి గదా! అప్పుడు మనం నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ మన క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్‌లో అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ సీస్. అండ్ అంతే కాకుండా కొంచెం ఎస్‌క్యూఎల్ ఇట్లాంటివి నేర్చుకుంటే మంచి జాబ్స్ కూడా వస్తాయి. ఎక్సెల్ గానీ, పవర్ బీఐ గానీ, ట్యాబ్‌లు గానీ ఇవైతే ఫస్ట్ డేర్ అండ్ డాష్ ఉండాలి. ఎందుకంటే మాకైతే ప్రతి వీక్‌కి పీపీటీ అనేది ఉంటది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఒక డార్క్ రూమ్‌లోకి తీసుకొనెళ్ళిపోయి ఏదైనా ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారనమాట. దాని గురించి మేమే రీసెర్చ్ చేసుకొని, అనలిటిక్స్ లాగా చేసుకొని రావాలి. అది ప్రెజెంట్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి గదా! అందరి ముందర. నెక్స్ట్ సెమినార్స్ ఇవ్వగలగాలి. బీటెక్ కాలేజెస్‌లో ఏంటంటే సెమినార్స్ ఇచ్చినా, ఇయ్యకపోయినా కొంచెం పట్టించుకోరు. వాళ్ళకేంది మెయిన్ టెక్నికల్ స్కిల్స్ లైక్ సి, జావా ఇట్లా అంటారు. మాకట్లా గాదు. ఈ పీపీటీలు, సెమినార్‌లు ఇవే చూస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. ఓకే. ఇప్పుడు ఒక వియర్డ్ క్వెషన్ అడగబోతున్నా నేను. ఇది భయమేస్తుంది. రీసెంట్‌గా ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. మరి అక్క ఇప్పుడు బీబీఏకి రెగ్యులర్‌గా కాలేజ్‌కెళ్ళి వచ్చే వాళ్ళకే మంచిగా జాబ్ తెచ్చుకోగలుగుతారా? లేదు అంటే స్కిల్స్ నేర్చుకొని రెగ్యులర్ లేకపోయినా సరే ఇట్లా బీటెక్ స్టైల్‌లో ఇలా ఉంటే జాబ్ తెచ్చుకోగలుగుతారా? లేదా అనే డౌట్. అంటే నేనైతే బీబీఏ అంటే రెగ్యులర్‌గా ఎళ్ళాలి అన్నట్టు ఉంటుందా? లేదంటే ఎలా అని? మోస్ట్‌లీ నేను చూసినోళ్ళు వాళ్ళందరిలో సరిగ్గా వెళ్ళకుండా బయట స్కిల్స్ నేర్చుకున్నోళ్ళు. అట్లని మేము మేము ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తామంటే అట్లా కాదు సిస్. ఎళ్ళకుండా స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఆ టైం మీద ఇక్కడ స్పెండ్ చేయాలి. ఇంకోటేంటంటే ఆహ్, ఇంకోటేంటంటే సిస్టర్ కాలేజ్‌కి కూడా ఎళ్ళాలి. వీక్‌కి 1 డే అయినా ఎళ్ళాలి. ఎందుకంటే మనకి కాలేజ్‌లో చానా నేర్పిస్తారు. లైక్ పీపీటీలు గానీ, ఇంకా మనకి ఉంటాయి గదా! ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలని గానీ, సెమినార్స్ గానీ చాలా నేర్పిస్తారు. ఎంతైనా క్లాస్‌లోకి పోతే మనకు చానా నేర్పిస్తారు గదా! కాబట్టి వెళ్ళాలి. 50% క్లాస్‌కి ఎళ్ళాలి. అట్లా అని ఓన్లీ కాలేజెస్‌నే నమ్ముకోకూడదు. కాలేజ్ నమ్ముకొని ఇంటికొచ్చిన తర్వాత నువ్వేం స్కిల్స్ ప్రిపేర్ అవ్వను, ప్రాక్టీస్ చేయను అని అంటే అదైతే అవ్వదు. ఇది ఉండాలి, అది ఉండాలి. ఓకే. బీబీఏలో స్పెషలైజేషన్స్ గురించి డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి కూడా క్వెషన్స్ వస్తున్నాయి. చాలా బీబీఏలోని మంది స్పెషలైజేషన్. చాలా మంది బీబీఏలో స్పెషలైజేషన్స్ లేవనుకుంటున్నారు సిస్టర్. డెఫినిట్‌గా ఉంటాయి. టైర్ 3 కాలేజెస్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే టైర్ 3 కాలేజెస్‌లో ఒక్క స్పెషలైజేషనే ఉంటుంది. లైక్ బిజినెస్ అండ్ బిజినెస్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్స్‌ట్రా ఉంటది. బిజినెస్‌లో సాంస్క్రిట్ ఉంటదనమాట. ఇదే ఓన్లీ డిఫరెన్స్. ఇంక బిజినెస్ అనలిటిక్స్ అంటే కొంచెం బిజినెస్ మేనేజ్‌మెంట్‌తో పోల్చుకుంటే బిజినెస్ అనలిటిక్స్ ఎంతైనా కొంచెం మంచిగానే నేర్పిస్తారు. కాకపోతే నేను చూసిందేందంటే టైర్ 2 గాని, బీ స్కూల్స్‌లో గాని స్టాక్ మార్కెట్ అని జెప్పి అదొక స్పెషలైజేషన్ ఉంది. ఫైనాన్స్ అని ఉంది. ఫైనాన్స్ అంటే ఏందంటే ఇవే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ వస్తాయి గదా! నెక్స్ట్ మార్కెటింగ్ అని జెప్పి ఉంది. మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ నేర్పిస్తారు దాంట్లో. ఇట్లా ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి. అండ్ అనలిటిక్స్ గూడా ఉంది. ఇంకోటి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అని జెప్పి నార్మల్‌గా అయితే ఇంతకుముందు అబ్రాడ్‌లోనే ఉండేదన్నమాట ఎంబీఏలో. బట్ ఇండియాలో గూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ స్కిల్స్ కూడా ఉంది. దీనివల్ల బయట ప్రపంచంలో ట్రేడింగ్ గాని, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్టు ఇట్లాంటివి కూడా తెలుస్తాయి సిస్ మనకి. ఇట్లా మెయిన్‌లీ 4 ఉన్నాయి. ఓకే. పర్సనల్‌గా మీకు బీబీఏ కాలేజ్‌లో అయినా పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే కంప్లీట్‌గా మీ పర్సనల్‌గా జరిగింది చెప్పండి. పాజిటివ్ ఏంటంటే మనల్ని వేరే కాలేజెస్‌కి గూడా తీసుకొనెళ్తారు ఈవెంట్స్ వస్తే. లాస్ట్ ఇయర్ అయితే మమ్మల్ని టూరిజం, ట్రావెలిజం అని చెప్పి ఐఐటీటీఎం పెద్ద కాలేజ్ అక్కడ తీసుకొనెళ్లారు. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ గూడా చేపిచ్చారు. లైక్ ఫ్యాషన్ షో ఉంటది గదా! ఫ్యాషన్ షో, డ్రాయింగ్, పెయింటింగ్ ఇలాగ చాలా కొన్ని మైండ్ రిలాక్సింగ్ పార్టిసిపేట్ గేమ్స్. చేశారా అందులో మరి? చేశాను సిస్. ప్రైజ్ రాలేదులెండి. పార్టిసిపేట్ అయితే చేశాను ఫ్యాషన్ షోలో గూడా. అంటే ఏం చేశారు అందులో పార్టిసిపేట్? అంటే ఫ్యాషన్ షోలోనా? లేదంటే డ్రాయింగ్ దేంట్లో ఫ్యాషన్ షో చేశారు? అనమాట. మనకి డిఫరెంట్ ట్రెడిషన్స్‌ని ఇండికేట్ చేసేలాగా కాస్ట్యూమ్స్ ఏసుకోవాలనమాట. అంతమంది ముందర మనం వెళ్లి వాక్ జేసి లైక్ వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా డాన్స్, సాంగ్ అట్లా కూడా పాడాల్సిందొస్తుంది. ఇవన్నీ ఎవరికుంటాయి? ఒక బీబీఏ స్టూడెంట్‌కైతే డేర్ అండ్ డాష్ ఉంటది ఎక్కువ. కాబట్టి ఇట్లాగా అందరితో వేరే స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గానీ, ఫుడ్ గూడా మంచిగానే పెట్టారు. ఇట్లాగా కొంచెం ఆ రోజంతా మంచిగా స్పెషల్‌గా మేమైతే ఎంజాయ్ చేసినాం. ఇంకోటేంటంటే మాకు పీపీటీలని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లని జేపిస్తారు. మామూలుగా అయితే మనం మూవీస్‌లో చూస్తుంటాం గదా! కంపెనీస్‌లో ఇది మా ప్రాజెక్ట్ అని జెప్పి చూపిస్తుంటారు. అట్లాగా ఉంటుంది. అది మంచి థ్రిల్లింగ్‌గా ఉంటది మనకి. ఎంతైనా మనం జాబ్ జేయకముందే ఇట్లాగా కొంచెం ఆ ఎక్స్‌పీరియన్స్ వేరుగా. అవును. ఇంకోటి కేస్ స్టడీలు ఇట్లా ఉంటాయి మాకు ప్రాక్టికల్స్‌లో కేస్ స్టడీ ఏవైనా ట్రెండింగ్ టాపిక్ ఉంటది గదా! అది రాసుకొనొచ్చి దాన్ని మనమైతే ఎలా సార్ట్ ఔట్ జేస్తాము. ఇట్లా రాయమంటారు కేస్ స్టడీలో. ఈ కేస్ స్టడీ అప్పుడు గూడా మంచిగా ఉంటది. మళ్ళీ అడ్వర్‌టైజ్‌మెంట్స్ జేపిస్తారు మా దగ్గర. అప్పుడప్పుడు అడ్వర్‌టైజ్‌మెంట్స్ జేపిస్తారనమాట. అది కూడా మంచిగా ఉంటదనమాట.
దీనివల్ల మనకి అడ్వర్టైజ్మెంట్స్ మీద కూడా మంచి గ్రిప్ వస్తుంది. మీరు దేని మీద చేశారు అడ్వర్టైజ్మెంట్ అంటే? చేసాం అంటే బ్రూ ఉంటది కదా, బ్రూ పౌడర్ లాగా అలాగన్నమాట. అది కానీ నెక్స్ట్ పర్ఫ్యూమ్ మీద మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేశారు సిస్టర్. అది చూస్తే మాకే అనిపిస్తుంటది ఈ యాడ్ కానీ బయట ఇస్తే ఒక 10,000 20,000 ఇస్తారు అనే లెవెల్లో ఉంటది. ఆ యాడ్లు చూసినప్పుడు మేమే అరే బీబీఏ చేసిన దానికి వర్త్ ఇట్ అనిపించింది, మనకు అన్ని నేర్పిస్తున్నారు అని అనిపిస్తుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు టైర్ 3 కాలేజెస్లో ఎలా నడుస్తుంది అంటే కొన్ని కాలేజెస్లో ఫ్యాకల్టీ లేదనుకోండి, వేరే ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, ఎవరో కెమిస్ట్రీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరెవరినో తెచ్చేసి ఈ బిజినెస్ దాంట్లో వేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి తెలీదు ఎలా చెప్పాలో, జస్ట్ గూగుల్లో కొట్టుకొని వచ్చేస్తారు, చదివేస్తారు, వెళ్ళిపోతారు. దీనివల్ల ఆ సబ్జెక్ట్ టీచర్స్ కాకుండా వేరే సబ్జెక్ట్ టీచర్స్ వచ్చి చెప్తుంటారు లెక్చరర్స్. అన్ని కాలేజెస్ లో ఇలా ఉంటదని చెప్పలేము. కొన్ని కాలేజెస్ ఏంటంటే మనీ కోసం ఆశపడి సాలరీస్ ఇవ్వలేక ఇట్లా చేస్తుంటారు. అది మాకు కూడా ఫేస్ చేసి అంటే చూసింగ్ అంటే కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అన్ని కాలేజెస్ లో బీబీఏ బాగుంటది అని చెప్పలేము. ఒక దాంట్లో బీసీఏ బాగుంటది, బీకామ్ బాగుంటది, కానీ మనకి బయట టాక్ అయితే తెలుస్తుంది కదా బీబీఏ ఎక్కడ బాగుంది, వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా చూసుకోవాలి కదా, లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎలా ప్లేస్ అయ్యారు, ఇలా అన్ని చూసుకొని జాయిన్ అయితే బెస్ట్ ఆ కాలేజ్ వరకు. ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఏమేమి ఉంటాయి బీబీఏకి? ఒకటి సిస్టర్, ఇంటర్ లో మీరు ఏ గ్రూప్ అయినా చేరొచ్చు, బైపీసీ చేరొచ్చు, ఎంఈసీ, ఎంపీసీ, ఏ గ్రూప్ అయినా చేరినా మీరు ఎలిజిబుల్లే. జస్ట్ లైక్ ఒక 500 మార్క్స్ వచ్చి ఉండాలి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి, రాకున్నా పర్లేదు జాయిన్ అవ్వచ్చు. 2 years కలిపి 500 మార్క్స్. అది టైర్ 1 టైర్ 2 కి అయితే డెఫినెట్ గా. టైర్ 3 కి ఏమంటే అట్లా పర్లేదు, మనీ కట్టేస్తే చాలు. ఇంకోటి ఏంటంటే పాస్ అయితే అయ్యి ఉండాలి అంటారు. అడ్మిషన్ ప్రాసెస్ అయితే అది. ఇంకోటి ఏంటంటే ఎంసెట్ లాగా ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టున్నారండి ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ కి, రీసెంట్ గా పెట్టారంట. దానివల్ల కొంచెం తగ్గొచ్చు ఫీజు. ఇంకోటి జగన్ అన్నది ఏదో ఉంది కదా, అమ్మఒడి ఏదో ఉంది కదా, విద్యా దీవెన, అది కూడా మా ఫ్రెండ్స్ లో చాలా మందికి వచ్చింది, బీబీఏలో ఉన్న వాళ్ళకి కూడా. ఓకే, ఓవరాల్ గా ఇవైతే క్వశ్చన్స్ ఫాలోవర్స్ నుంచి అండ్ కొంతమంది అడిగిన క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని పిక్ చేసా, సో దట్ ఒక స్టూడెంట్ నుంచి ఇంకో స్టూడెంట్ కి ఆన్సర్ వస్తే ఇంకా అక్యురేట్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళకి ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో అడుగుతారు. ఇంకోటి మర్చిపోయింది, జాబ్ రిలేటెడ్ ఉంది కదా, చెప్పండి. అదే జాబ్ రిలేటెడ్ చాలా మంది జాబ్ కెరీర్ ఆఫ్టర్. ఓకే, హై ప్యాకేజ్ జాబ్స్ గురించి కెరియర్ ఏ విధంగా ఉంటుంది అంటే లైక్ ఏమేం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి బీబీఏ తర్వాత? ఫస్ట్ ట్రెండింగ్ జాబ్ వచ్చేసి బిజినెస్ కన్సల్టెంట్. చాలా మందికి తెలియదు సిస్టర్. ఇదేంటంటే మన కంపెనీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, అంటే ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా వాళ్ళు, క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ, అప్పుడు మనం వెళ్ళి సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. సార్ట్అవుట్ చేయాలంటే అది ఫోన్లోనే డీల్ చేయలేము అన్ని, కొన్ని మనం ఆఫ్లైన్లో వెళ్ళి కూడా వాళ్ళతో మీటింగ్ లాగా పెట్టుకొని కొంచెం కేఫ్ అట్లాగా వెళ్ళి డీల్ చేసేటివి కూడా ఉంటాయి కదా. కాకపోతే దీనికోసం మనం కొంచెం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, లైక్ వేరే స్టేట్స్కి కానీ వేరే కంట్రీస్కి కానీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంతా మన కంపెనీ వాళ్ళే భరిస్తారు, మనకి హోటల్స్ కానీ. దీనికి కొంచెం అమ్మాయిలు కొంచెం ఫీల్ అవుతుంటారు, దీనికి కొంచెం అమ్మాయిలు అయితే ఎంకరేజ్ చేయరు, కానీ మెన్స్కి అయితే బాగా యూజ్ అవ్వద్ది. ఇది ట్రెండింగ్ జాబ్ అనమాట. దీని ప్యాకేజెస్ 40 lakhs 50 lakhs 1 crore ఉండేటివి కూడా ఉన్నాయి. మంచి ఎంఎన్సీస్ కంపెనీస్ అయితే 1 crore ఇచ్చేటివి కూడా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, ఇదైతే ఇంకా చాలా బాగా ట్రెండింగ్ ఉంది. ఈవెన్ బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా దీని వైపు వస్తున్నారు. బిజినెస్ కన్సల్టెంట్ అంటే అదే మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్తో కూడా డీల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనకి టెక్నికల్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి, లైట్గా వచ్చి ఉండాలి, లైక్ ఎస్క్యూఎల్, పైథాన్, ఆర్ ఇలాంటివి అయితే లైట్గా వచ్చి ఉండాలి. ఎక్సెల్ కూడా మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి, లైట్గా వస్తే చాలు ఇవన్నీ. దీనికి కూడా 30 lakhs 20 lakhs ప్యాకేజెస్ అలా వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసేసి మార్కెటింగ్ అనమాట. మార్కెటింగ్ అదేదో ఉంది, మార్కెటింగ్ మేనేజరో ఏదో. అదేంటంటే ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంది కదా వాళ్ళ కంపెనీ, రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు చూసుకోవాలన్నమాట ఎలాగా దీనికి ఎలా టెక్నిక్స్ వాడితే మంచిగా మార్కెటింగ్లోకి పంపించచ్చు దీన్ని. ఇట్లాగా మార్కెటింగ్ మేనేజర్ కూడా మంచి సాలరీస్ ఉన్నాయి. ఈ మూడైతే ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే ఈ మూడు. ఓకే, ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైతే బీబీఏ స్టూడెంట్స్ ఉన్నారో ఆర్ బీబీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి యాజ్ అ బీబీఏ స్టూడెంట్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనేది మీరు
చెప్పొచ్చు. సిస్టర్ మీకు గాని బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే ఫ్యూచర్ లేదా స్టార్టప్ పెట్టుకోవాలన్నా ఫండింగ్ రిలేటెడ్ ఇట్లాంటివి ఏమున్నా గానీ డెఫినిట్‌గా ఇంటర్ తర్వాత బీబీఏ అయితే చేరండి. చాలా బావుంటది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. చదివే కాదు అదర్ యాక్టివిటీస్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అంతే కాకుండా ఒకవేళ మీరు హెచ్ఆర్ అవ్వాలన్నా గానీ కొంతమంది హెచ్ఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు గదా! మేము ఒకరి జాబు తీసుకొని అదైతే ఉంటది కదా! చిన్నప్పటి నుంచి డ్రీమ్. హెచ్ఆర్ అవ్వాలన్నా గానీ ఇది మంచిగా సూట్ అవుద్ది మీకు. బీబీఏ చేసి, ఎంబీఏ చేస్తే మంచి ఈవెన్ ఈ ఓన్లీ బీబీఏ చేసి హెచ్ఆర్ అయినోళ్ళు గూడా ఉన్నారు. అండ్ మార్కెటింగ్ సైడ్ ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, బైపీసీ స్టూడెంట్స్ చాలా మంది బైపీసీ ఎందుకు తీసుకుంటారు అంటే ఇంకా 10th వరకు మ్యాథ్స్ ఉంటుంది, బైపీసీ తీసుకుంటే ఇందులో మ్యాథ్స్ ఉండదని చెప్పేసి బైపీసీ తీసుకుంటారు. బైపీసీ తీసుకున్న తర్వాత ఏమవుద్దంటే ఎంసెట్ నీట్ ఇవన్నీ అనేసరికి మనకు వర్కౌట్ కాదు, మనం మళ్ళీ మ్యాథ్స్ సైడ్ వెళ్ళిపోవాలి. ఓకే బీబీఏ ఉంది కదా బీబీఏ చేద్దాం అని అనుకుంటారు. మరి బీబీఏలో కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా, ఆ మ్యాథ్స్ ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది మ్యాథ్స్? బీబీఏలో మ్యాథ్స్ అంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే ఉంటుంది. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్. బిజినెస్ అనలిటిక్స్ వాళ్ళకైతే 2 సెమ్ములకి ఉంటది. నార్మల్ బిజినెస్ ఉంటది కదా, ఆ స్పెషలైజేషన్ వాళ్ళకైతే ఓన్లీ సెమ్ 1 వరకే ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటది. చాలా ఈజీగా ఉంటది సిస్టర్. ఎవరైనా పాస్ అయిపోవచ్చు. అసలు ఫెయిల్ అన్న మాటే ఉండదు. అంత ఈజీగా లైక్ 2+1, 3+1 అంత ఈజీగా ఉంటది. అది కూడా మనకి ఏబిసిడీలు ఉంటాయి కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి కూడా ఉంటాయి. కాబట్టి మ్యాథ్స్ రానోళ్ళు ఈవెన్ నాకు కూడా మ్యాథ్స్ రాదు. కానీ నాకైతే ఏం బ్యాక్‌లాగ్స్ పడలే కదా. స్కోర్ కూడా 90% అబోవ్‌నే వస్తది. ఎవరికైనా సరే ఈజీగా 80%, 70 అసలుకి ఫెయిల్ అన్న మాటే ఉండదు బీబీఏలో. ఎక్కువ థియరీ ఉంటది కాబట్టి. ఎవరైతే బిజినెస్ వీటి మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి బీబీఏ చాలా మంచి ఆప్షన్. జాబ్ రిలేటెడ్ కూడా ఒకవేళ మీరు మ్యాథ్స్ గురించి ఒకవేళ డౌట్ ఉన్నా సరే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ జాబ్స్ కూడా టాప్ ఏమున్నాయని చెప్పేశారు. టైర్ 3 కాలేజెస్ జాయిన్ అయ్యారంటే మీరు కాలేజ్ మీద అయితే అస్సలు నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరైనా సరే మామూలుగా ఇప్పుడు గూగుల్ అవి ఉన్నాయి కదా, వాటిలో రీసెర్చ్ చేసుకొని లింక్డ్ఇన్‌లో వీటిలో అప్డేట్ చేసుకుంటే అట్లా ఉండడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎంత లేదని ఇచ్చేది 10,000, 15,000 ఇట్లానే ఉంటుంది శాలరీ. ఆ శాలరీతో మనం ఈ రోజుల్లో గడవాలంటే అవ్వదు కదా. కాకపోతే ఏదో మేము జాబ్ చేయాలి తప్పదు చేయాలి, ఒక 1 ఇయర్ చేస్తాం అట్లా అనుకునే వాళ్ళైతే పర్లే. క్యాంపస్ జాబుల్లోకే పోండి. ఆ క్యాంపస్ జాబులు కూడా ఏంటి అందరికి రావు. 100 మంది ఉంటే క్లాస్‌లో 10 మందికి వస్తది కదా, ఆ రోజు లక్కుని బట్టి కదా అది. కాబట్టి గో ఫర్ అవుట్ సైడ్ బొమ్మనే చెప్తాను నేను. కష్టమైనా సరే అవుట్ సైడ్ పోవడమే బెస్ట్. ఇంకోటి ఏంటంటే క్యాట్ ఇట్లాంటి ప్రిపేర్ అవ్వడం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవ్వడం బెస్ట్. కొంతమంది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చినాక ఆలోచిస్తారు కానీ అట్లా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే యాప్టిట్యూడ్ ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా. ఫస్ట్ ఇయర్ నుంచే మనం క్యాట్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్. కాకపోతే అదే చూసుకోవాలి, కట్ ఆఫ్స్ అట్లా ఉంటాయి, క్యాష్ని బట్టి ఉంటాయి, మార్క్స్ని బట్టి ఉంటాయి. కట్ ఆఫ్స్ చూసుకోవాలి. ఓన్లీ క్యాట్ మీదే నమ్మకం పెట్టి ఇటు జాబు పోకుండా ఇటు. ఇంకోటి ఏంటంటే సిస్టర్ మాకు ఒక సెమ్ ఉండదు, మర్చిపోయా. 5th సెమ్ కానీ 6th సెమ్ కానీ మనం చూస్ చేసుకోవాలి, ఉండదు, డిలీట్ చేసేస్తారు. అంటే రాయబడలే, కాకపోతే ఆ ప్లేస్లో మనం షార్ట్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. 6 మంత్స్ ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. ఇంటర్న్షిప్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకొని అది మనం కాలేజ్ వాళ్ళకి ప్రెజెంట్ చేయాలి. చేస్తే మనం బీబీఏ కంప్లీట్ అయినట్టు. ఇదే మెయిన్ ప్రాబ్లం అయింది. జగన్ రూల్ లాగా తీసుకొచ్చాడు లాస్ట్ ఇయర్. కొంతమంది ఏం చేస్తున్నారంటే రిలయన్స్, డిమార్ట్ ఇవి ఉంటాయి కదా, పాపం వాటిలోకి వెళ్ళి సర్టిఫికేట్ కోసం వాటిలో జాయిన్ అవుతున్నారు. కానీ అదైతే కరెక్ట్ గా సిసి. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, చదువుకున్న అట్లా చేయకూడదు. లైక్ మనం కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకి మనకి వర్క్ నచ్చి నెక్స్ట్ జాబ్ కూడా ఇచ్చేస్తారు, ఫుల్ టైం జాబు. కాబట్టి ఇట్లాగా మనం ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసుకోనో లేకపోతే ఇట్లా డీమార్ట్లు ఇట్లాగా చేయడం కరెక్ట్ కాదు. చేయని కాడికి మంచిగానే చేస్తే కంపెనీలో లేట్గా అయినా సరే మంచిదని అనుకుంటున్నా. అప్పుడు మన సర్టిఫికేట్ కూడా వాల్యూ ఉంటుంది కదా. అదైతే రూల్ తీసుకొచ్చాడు జగన్. అది చాలా మందికి కష్టం అయిపోతుంది. థ్యాంక్ యూ వసు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. అండ్ సో ఇది గైస్, మరి వసు ఇప్పుడు మనకి తన వాల్యుబుల్ ఇన్సైట్స్ అయితే ఇచ్చింది బీబీఏ గురించి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో అడగండి. అండ్ వసుకి కూడా ఒక పేజ్ ఉంది, టెక్ వర్డ్స్ నెల్లూరి అని చెప్పేసి. ఈ పేజ్ లో వచ్చేసి టెక్ కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంటాయి, ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ యూట్యూబ్ లో కూడా లాంగ్ వీడియోస్ చేయబోతుంది. సో నేను కింద ఇక్కడ ట్యాగ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ ని, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొలాబరేట్ అయి ఉంటుంది. ఒకసారి వసు ఛానల్ ని కూడా చెక్అౌట్ చేయండి. అదే ఒకసారి చెక్అౌట్ చేయండి. కింద నేను మీకు మెన్షన్ చేస్తాను వసు ఛానల్ ది, టెక్ వర్డ్స్ నెల్లూరి అని ఉంటుంది, నేను కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వసు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. మీతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా టెక్ వర్డ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా గ్రో అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్.